అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి గోల్డ్ మైన్ ఎంటర్టైన్మెంట్స్ అంట మూవీ కాస్టింగ్ కాల్ అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ న్యూ ఫేసెస్ ఓన్లీ, కొత్త వాళ్ళకే అవకాశం ఇస్తారంట. వీళ్ళకి ఇద్దరు హీరోలు కావాలంటే 24 నుండి 30 సంవత్సరాల వాళ్ళు, హైట్ వచ్చేసి కంపల్సరీ 6 feet ఉండాలి అంటున్నారు. అలాగే హీరోయిన్స్ కావాలంటే 24 నుండి 30 సంవత్సరాల వాళ్ళు, హైట్ వచ్చేసి 5.4 ఉండాలి అని అంటున్నారు. ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి, క్లాసికల్ డ్యాన్సర్ అయి ఉండాలి అని అంటున్నారు. హీరో దగ్గరకు వచ్చేటప్పటికి ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, పోలీస్ ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఈ కథ జరుగుతుంది అని అంటున్నారు. అలాగే సపోర్టింగ్ మెయిల్ ఆర్టిస్టులు వచ్చేసి 10 మంది కావాలంట, 24 నుండి 30 సంవత్సరాల వాళ్ళు. అలాగే సపోర్టింగ్ ఫీమేల్ కూడా 10 మంది కావాలంటే 24 నుండి 35 సంవత్సరాల వాళ్ళు. అలాగే చైల్డ్ ఆర్టిస్టులు వచ్చేసి 10 మంది కావాలంట, 7 నుండి 13 సంవత్సరాల వాళ్ళు. చైల్డ్ ఆర్టిస్ట్ ఫీమేల్ కూడా 5 కావాలంటే 7 నుండి 13 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటేనండి, నేను చాలా రోజుల నుండి ఆల్మోస్ట్ 2-3 years నుండి మీకు చెప్తుంది ఏంటంటే, సినిమా ఎలా చేసామనేది కాదు, ఆ సినిమాని ఎలా రిలీజ్ చేసామనే దాన్ని బట్టి మన భవితవ్యం అనేది ఆధారపడి ఉంటుంది అనే టైప్లో నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో దగ్గర ఇప్పటికే అంటే నవంబర్ దగ్గరకు వచ్చేటప్పటికే 450 సినిమాలు రిలీజ్ అయినాయి. అంటే సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఇప్పటి వరకు 454 సినిమాలు, స్పీకింగ్ అబౌట్ ఈ రోజు డేట్తో కౌంట్ చేసుకున్నట్లయితే 454 సినిమాలు రిలీజ్ అయినాయి. సో ఇలాంటి ఒక రిలీజ్ అవుతున్న ఒక తరుణంలో ఈ 454లో మనకి ఎన్ని సినిమాలు గుర్తున్నాయి అంటే కష్టం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్టర్గా వెళ్ళి మీరు ఏం సినిమా చేశారు అంటే, నా పేరు సుకుమార్ అండి, నేను పుష్ప సినిమా చేశాను. పుష్ప డైరెక్టర్, సూపర్, అయితే మనం ఒక 100 కోట్లు పెడతాం, మాకు సినిమా చేసామండి సార్ అని ప్రొడ్యూసర్లు ఫైనాన్షియర్లు దగ్గరికి వస్తారు. మీ పేరు నా పేరు సందీప్ రెడ్డి వంగ అండి, నేను పలానా యానిమల్ అనే సినిమా చేశానంటే ప్రొడ్యూసర్లు ఫైనాన్షియర్లు వస్తారు. ఇక్కడ నేనేమంటాను అంటే, కనీసం వినపడే ఒక పేరు గనక ఇది చేసుకున్నట్లయితే, కాసేపు అనుకుందాం, పాంచ్ మినార్ అని రాజ్ తరుణ్ ఒక సినిమా రిలీజ్ అయింది. అది ఒకటి రిలీజ్ అయింది అనేది మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అజ్రే అభి ఒక సినిమా రాజ్ తరుణ్ తోటి చేశాడు. ఆ సినిమా పేరు కూడా నాకు టక్కన గుర్తుకు రావట్లా. అదేది అతనికి ఏదో యాక్సిడెంట్లో చిప్పుపోయి అందులో అవతల వాడి ఎంతకాలం బతుకుతాడు, ఎన్ని మినిట్స్ బతుకుతాడు అని ఒక యూనిక్ సబ్జెక్ట్ తీసుకున్నాడంట అజ్రే అభి. నేనేమంటాను అంటే, ఓకే, కానీ నువ్వు దాన్ని ఎంతవరకు ప్రమోట్ చేసావు అనే దాన్ని బట్టి నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ రావాలా లేదని డిసైడ్ అవుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో బాగా పబ్లిసిటీ చేస్తున్న సినిమా పేరు ఏదైనా ఉందంటే రాజు వెడ్స్ రాంబాయ్. ఇక్కడ నేనేమంటాను అంటే, రాజు వెడ్స్ రాంబాయ్ అనేది ఎంత బాగా ప్రమోట్ చేసుకున్నారు అంటే, వాళ్ళు దీనికి నేను ఎప్పటి నుండో మొత్తుకుంటున్నట్లు దీనికి ఒక సపరేట్ బడ్జెట్ అనేది పెట్టుకున్నారు. పబ్లిసిటీకి సినిమాకి ఎంత బడ్జెట్ అయితే పెట్టుకున్నారో, సినిమాతో పాటు పబ్లిసిటీకి అనేది ఒక మంచి బడ్జెట్ అనేది పెట్టుకున్నారు. దీనికి కిరణ్ అబ్బవరం లాంటి వాళ్ళని కావచ్చు, కొంతమంది నటుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఇది మంచి సినిమా శివాజీ గారిని కావచ్చు, ఇది మంచి సినిమా అని చెప్పించి మనోజ్ గారిని కావచ్చు, మనోజ్ గారి చేత వాయిస్ ఓవర్ ఇప్పించడం కావచ్చు, మనోజ్ గారిని పిలిచి ఆయనతోటి ఒక ఒక సాంగ్ రిలీజ్ చేయించడం లాంటివి కావచ్చు. ఇలాంటివన్నీ చేసి వాళ్ళు ఒరే పలానా సినిమా వస్తుందిరా, రెడీగా ఉండండి ఆడియన్స్ని ప్రిపేర్ చేసి పెట్టారు. ఆడియన్స్ని ప్రిపేర్ చేసిన తర్వాత థియేటర్లలో కనీసం ఒక 100 థియేటర్లు రిలీజ్ అయితే 100 థియేటర్లో కనీసం ఏదో ఒక షో అయితే హౌస్ఫుల్ అయితే అయి ఉంటుంది. లేదంటే కనీసం ఒక రోజు అయితే 4 షోల్లో కనీసం ఒక్కొక్క షోకి ఒక 100 నుండి 200 టికెట్లు తెగి ఉంటాయి. సో నేనేమంటాను అంటే, ఎప్పుడైతే ఈ థియేటర్ల టికెట్లు తెగుతున్నాయి అనేది ఓటీటీ గమనిస్తుందో, ఆ ఓటీటీ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా రాజు వెడ్స్ రాంబాయ్ అని ఒక సినిమా రిలీజ్ అయిందంటారు బాబు, ఒకసారి ఆ డైరెక్టర్ ఎవడో కనుక్కోండి, ఆ ప్రొడ్యూసర్ ఎవడో కనుక్కోండి, దానికి సంబంధించిన టీంలో ఎవడో ఒకరిని కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అయితే వాళ్ళు దాన్ని ఎంతగా చేశారో మనకి ఎంతకు అమ్మగలుగుతారో కనుక్కోండి అని ఓటీటీ అనేది మన దగ్గరకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తుంది. అంటే సక్సెస్ అనేది అలా ఉంటుంది. ఇక్కడ నేను రాజు వెడ్స్ రాంబాయ్లా కాకుండా నేను మీకు అంటే చెప్పినా కానీ గుర్తుపట్టలేని ఏమంటారు 454 సినిమాల్లో ఒక సినిమా అయితే అక్కడ టికెట్లు తెగవు. ఎప్పుడైతే టికెట్లు తెగవో ఓటీటీ వాడు మీ దగ్గరికి రాడు. ఓటీటీ వాడు మీ దగ్గరికి ఎప్పుడైతే రాడో ఆటోమేటిక్గా సినిమా డిజాస్టర్.
సో అప్పుడు మీకు ఎప్పుడైతే డిజాస్టర్ అయిందో మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ అనేవాడు మీ దగ్గరికి రాడు. దాని బదులు ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయికి డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో ఆ డైరెక్టర్ అనే ఒక వ్యక్తికి ఇమీడియట్గా ప్రొడ్యూసర్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే అతను ప్రాపర్గా బిజినెస్ చేసి ఇచ్చాడు కాబట్టి. లేదంటే ఇప్పుడు అతను ఏం చేస్తారు, సో కాల్డ్ హీరోలు లైక్ కిరణ్ అబ్బవరం గారు కావచ్చు, లేదంటే ప్రియదర్శి గారు లాంటి వాళ్ళు కావచ్చు. ఇలాంటి రెస్పెక్టివ్ హీరోలు ఏం చేస్తారంటే పిలిచి, అబ్బాయి నువ్వు పలానా సినిమా చేసావు బాగుంది, మన కోసం ఏదైనా కథ అనుకోనరా, నేను ఎవరైనా ఫైనాన్షియల్ని పట్టించే ప్రయత్నం చేస్తాను, లేదంటే ప్రొడ్యూసర్ని పట్టించే ప్రయత్నం చేస్తాను, లేదంటే ప్రొడ్యూసర్తో నా దగ్గరకు రా, నువ్వు మన సినిమా చేద్దాం అనే టైప్లో వాళ్ళు డేట్లు ఇవ్వడానికి ప్రిపేర్డ్గా ఉంటారు. అలాంటి ఒక ప్రయత్నం చేస్తే మాత్రమే సక్సెస్ అవుతారు తప్పించి మనం 10 లక్షల్లో చేసాం, 5 లక్షల్లో చేసాం, సినిమా చేస్తాం అనుకున్నట్లయితే అది ఎప్పటికీ జరిగేది కాదు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. info@goldmineentertainments.com info@gold mine mine entertainments entertainments.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి శంకర్ గారి నెంబర్ 7288945893. ఐ రిపీట్ 7288945893. సెకండ్ నెంబర్ వచ్చేసి 9581512123. ఐ రిపీట్ 9581512123. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.